హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియోలో మనం జిగ్జాగ్ స్టిచ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాము. నేను వచ్చేసి జెర్రీ థ్రెడ్ అండ్ సిల్క్ థ్రెడ్ రెండింటితో మీకు ఇవాళ ఈ స్టిచ్ని చూపించబోతున్నాను. జెర్రీ థ్రెడ్తో కాంప్లికేటెడ్గా కాకుండా ఈ విధంగా సింపుల్గా మనం ముడి వేసేసుకోవచ్చు. ఇలా దువ్వ ముడి వేసిన తర్వాత ఇంకొక చిన్న ముడిని వేసేసుకొని ఈ ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకా స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. జిగ్జాగ్ స్టిచ్ కోసం మనం ఈ విధంగా 2 లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. మనకి జిగ్జాగ్ స్టిచ్ ఈ రెండింటి మధ్య ఈ విధంగా వేవ్ షేప్లో వస్తుందన్నమాట. సో ఫస్ట్ అయితే నేను ఈ కింది లైన్ నుంచి థ్రెడ్ని తీస్తున్నాను క్లాత్లో నుంచి. ఇక్కడ నుంచి పై లైన్కి ఇలా క్రాస్గా ఒక లాంగ్ స్టిచ్ని అయితే వేసాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇలా ఒక షార్ట్ స్టిచ్ ఈ విధంగా వేసిన తర్వాత మళ్ళీ మనం క్రాస్గా ఒక లాంగ్ స్టిచ్ తీసుకొని ఫస్ట్ లైన్లోకి రావాలన్నమాట. ఇక్కడ ఇలా లాంగ్ స్టిచ్ వేసేసుకోవాలి. లాంగ్ స్టిచ్ వేసిన తర్వాత దీనికి లాక్గా మళ్ళీ ఒక షార్ట్ స్టిచ్ ఈ విధంగా ఒక షార్ట్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మళ్ళీ పై వైపుకి ఇలా ఒక లాంగ్ స్టిచ్, ఈ లాంగ్ స్టిచ్కి లాక్గా మళ్ళీ ఒక షార్ట్ స్టిచ్. మనం ఏంటంటే కింది వైపుకి వచ్చినప్పుడు నీడిల్ మన సైడ్కి టర్న్ అయి ఉంటుంది, అలాగే పై వైపుకి వెళ్తున్నప్పుడు నీడిల్ మనకి ఆపోజిట్గా టర్న్ అయి ఉంటుంది. ఈ స్టిచ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా లాంగ్ స్టిచ్ ఒకటి వేసినప్పుడు నీడిల్ మన వైపు టర్న్ అయి ఉంటుంది. ఇక్కడ లాంగ్ స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఒక షార్ట్ స్టిచ్. ఇప్పుడు నీడిల్ అనేది మనకి ఆపోజిట్గా టర్న్ అయింది చూడండి. ఇలా ఒక లాంగ్ స్టిచ్ మళ్ళీ ఒక షార్ట్ స్టిచ్ అన్నమాట. ఈ విధంగా మొత్తం ఈ లైన్ అంతా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. దీన్నే మనం జిగ్జాగ్ స్టిచ్ అంటామన్నమాట. ఇలా ఒక లాంగ్ చైన్ ఒక షార్ట్ చైన్ యూస్ చేసి మనం జిగ్జాగ్ స్టిచ్ అయితే స్టిచ్ చేస్తాము. ఇప్పుడు ఎడ్జ్కి వచ్చేసిన తర్వాత ఒక లాంగ్ స్టిచ్ ఒక షార్ట్ స్టిచ్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎండ్ నాట్ వేసేస్తున్నాను. ఎండ్ నాట్ ఎలా వేసాను మీరు ఒకసారి గమనించండి. ఈ విధంగా ఎండ్ నాట్ అయితే వేసేసాను. సో మనకి జిగ్జాగ్ స్టిచ్ అంటే ఈ విధంగా వేవ్ షేప్లో వస్తుంది. ఇప్పుడు జెర్రీ థ్రెడ్తో చూసాం కదా, నెక్స్ట్ సిల్క్ థ్రెడ్తో ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో ఏ విధంగా స్టిచ్ చేయాలో మనం చూద్దాము. ఇలా 2 పోగుల సిల్క్ థ్రెడ్ తీసుకొని ఇలా లావుగా ముడి వేసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం లైన్స్ లేకుండానే స్టిచ్ చేద్దాము. ఈ పై వైపున ఈ కింది వైపున మిడిల్లో మనకి స్టిచ్ అనేది రావాలన్నమాట. సో నేనైతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఈ విధంగా సిల్క్ థ్రెడ్ని తీసుకొని ఫస్ట్ ఒక చిన్న నాట్ వేసాను. ఇలా నాట్ వేసిన తర్వాత మళ్ళీ ఒక లాంగ్ చైన్ తీసుకున్నాను. ఇలా క్రాస్గా పై వైపుకి ఈ విధంగా ఒక లాంగ్ చైన్ వేసి అక్కడ దీనికి లాక్లాగా ఒక స్మాల్ చైన్ వేసాను అనమాట. సో అదేవిధంగా మళ్ళీ కింది వైపుకి ఒక లాంగ్ చైన్, అలాగే పక్కనే ఒక షార్ట్ చైన్. నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ పై వైపుకి ఒక లాంగ్ చైన్కి లాక్గా మళ్ళీ ఒక షార్ట్ చైన్. ఈ విధంగా మనం పై వైపున కింది వైపున 2 వైపులా మనం చిన్న చైన్ వచ్చేసి పెద్ద చైన్కి లాక్గా యూజ్ చేస్తూ మనం ఈ జిగ్జాగ్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఎడ్జ్కి వచ్చేసిన తర్వాత ఇలా ఒక ఎండ్ నాట్ అయితే వేసేసాను. చూసారు కదా ఫ్రెండ్స్, జిగ్జాగ్ స్టిచ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకున్నాం కదా. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.